హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటివరకు జెన్పాక్ట్ కంపెనీ వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేవాళ్ళు. చాలామంది అంత దూరం వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి వెళ్ళలేకపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆ అవసరం లేకుండా జెన్పాక్ట్ కంపెనీ వాళ్ళు వచ్చేసి మన లొకేషన్స్లో అంటే విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ ఈ 4 లొకేషన్స్లో 4 రోజుల పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ నెల అంటే ఆగస్టు 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు ఈ 4 డేస్ అయితే వీళ్ళు వాక్-ఇన్స్ కండక్ట్ చేస్తున్నారండి. రియల్ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. చూడండి, మన దగ్గర లొకేషన్కి వచ్చి వీళ్ళు వాక్-ఇన్స్ కండక్ట్ చేస్తున్నారంటే మీరే అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మీరైతే వాక్-ఇన్కి అయితే వెళ్ళండి. దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్లో ఖచ్చితంగా 2 లేదా 3 సరే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అయితే ఇక లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే 7th ఆగస్ట్ రోజున విజయవాడలో వీళ్ళు వాక్-ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి గుంటూరులో ఆగస్టు 8వ తారీఖున వాక్-ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ 9th ఆగస్ట్ రోజు కాకినాడలో వాక్-ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఈ నెల 10వ తారీఖున ఆగస్టు 10వ తారీఖున వచ్చేసి విశాఖపట్నంలో వీళ్ళైతే వాక్-ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారండి. అయితే దీనికి సంబంధించి మీకు అన్నిట్లలో కూడా సేమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటే, బట్ లొకేషన్ అండ్ వాక్-ఇన్ డ్రైవ్ డేట్ మారుతుంది అంతే. అయితే దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళైతే వాక్-ఇన్ అడ్రస్ డీటెయిల్స్ ఎక్కడని చెప్పేసి ప్రజెంట్ మెన్షన్ చేయలేదు. అయితే ఇక్కడ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే వీళ్ళైతే డీటెయిల్స్ అయితే షేర్ చేస్తారు. అడ్రస్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో మీకు లొకేషన్ వైజ్ నేను లింక్స్ అయితే ఇస్తాను. ఆ లింక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఐ యామ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. జాబ్ టైటిల్ చూసుకుంటే జెన్పాక్ట్ వాక్-ఇన్ డ్రైవ్ ఫర్ వాయిస్ ప్రాసెస్ ఆన్ 7th ఆగస్టు విజయవాడ, ఫిల్ దిస్ క్వశ్చనరీ టు కంప్లీట్ అప్లై అని చెప్పేసి ఇచ్చారు. అంటే జస్ట్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. ఇక్కడ విజయవాడ కావచ్చు, విశాఖపట్నం లేదా గుంటూరు, కాకినాడ, జస్ట్ ఇక్కడ లొకేషన్ మారుతుంది. ఆర్ యూ కంఫర్టబుల్ విత్ హైదరాబాద్ వర్క్ లొకేషన్ అడుగుతున్నారు. ఎస్. ఆర్ యూ కంఫర్టబుల్ విత్ వాయిస్ ప్రాసెస్, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ మెన్షన్ చేయండి. ఆర్ యూ అవైలబుల్ ఫర్ ఏ వాక్-ఇన్ ఇంటర్వ్యూ టు విజయవాడ లొకేషన్ ఆన్ 7th ఆగస్టు. ఎస్, ఐఎమ్ అవైలబుల్ అని చెప్పేసి ఆప్షన్ మెన్షన్ చేయండి. తర్వాత మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మీ స్కిల్స్ అయితే మీకు ఏమేమి ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేయండి. తర్వాత లాంగ్వేజెస్ మీకు ఏ లాంగ్వేజ్ వచ్చో ఆ లాంగ్వేజ్ మెన్షన్ చేయండి. అలాగే మీరు గ్రాడ్యుయేట్ ఏ ఇన్స్టిట్యూట్ నుంచి పూర్తి చేసుకున్నారో ఫిల్ చేసి ఇక్కడ సబ్మిట్ అండ్ అప్లై క్లిక్ చేస్తే ఇంతటితో మీ అప్లికేషన్ అయితే క్లోజ్ అయితే అవుతుంది. తర్వాత ఇందులో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు మెయిల్స్ ద్వారా వాళ్ళైతే వాక్-ఇన్స్ అయితే అంటే లొకేషన్ అడ్రస్ డీటెయిల్స్తో వాళ్ళైతే షేర్ చేస్తారండి. నెక్స్ట్ దీనికి సంబంధించి డీటెయిల్స్ కింద చూసుకుంటే టైమ్ అండ్ వెన్యూ వచ్చేసి 7th ఆగస్ట్ రోజు మనకు ఈ వాక్-ఇన్ డ్రైవ్ అయితే జరుగుతుంది విజయవాడ లొకేషన్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే జెన్పాక్ట్ మెగా వాక్-ఇన్ డ్రైవ్ ఫర్ కస్టమర్ సర్వీస్ వాయిస్ రోల్స్ ఇంగ్లీష్ ఆన్ 7th ఆగస్టు హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి వీళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఉంటుంది, బట్ ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి విజయవాడ అయితే మనకు ఇంటర్వ్యూ లొకేషన్ ఉంటుంది. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారండి. డేట్ వచ్చేసి 7th ఆగస్టు 2024, టైం 11 AM to 3 PM. వెన్యూ డీటెయిల్స్ విల్ బి డిస్క్లోజ్డ్ సూన్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. వాక్-ఇన్ వెన్యూ వచ్చేసి విజయవాడ, వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, ఎక్స్పీరియన్స్ వచ్చి 0 to 2 years. రిజల్ట్ అవైటెడ్ క్యాండిడేట్స్ క్యాన్ ఆల్సో అపియర్ ఫర్ ఇంటర్ అంటే ప్రజెంట్ 2024లో ఫైనల్ ఇయర్లో ఉండి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. షిఫ్ట్స్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ విత్ ఎనీ షిఫ్ట్. లాంగ్వేజెస్ వచ్చేసి ఇంగ్లీష్తో ఖచ్చితంగా వచ్చి ఉండాలి. రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారు చూసుకోవచ్చు. రెస్పాండ్ టు కస్టమర్ క్వారీస్ అండ్ కస్టమర్స్ కన్సర్న్, ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ డేటా కలెక్షన్ టు ఎనేబుల్ రికవరీ ఫర్ ద అకౌంట్ ఫర్ ఎండ్ యూజర్, మెయింటైన్ ఏ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్లయింట్ ప్రాసెస్ అండ్ పాలసీస్, రీప్రొడ్యూస్ కస్టమర్ ఇష్యూ అండ్ ఎస్కలేట్ ప్రొడక్ట్ బగ్స్, ప్రొవైడ్ ఎక్సలెంట్ కస్టమర్స్ సర్వీస్ టు అవర్ కస్టమర్. అంటే ఎవరైతే వీళ్ళ క్లయింట్స్ ఉంటారో వాళ్ళ యొక్క కస్టమర్స్ మీరైతే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ ప్రాసెస్ అంటే వాయిస్ ప్రాసెస్ కాబట్టి వాళ్ళతో మీరు మాట్లాడుతుంటారు. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అయితే క్వాలిఫికేషన్ అలాంటి ఎనీ డిసిప్లిన్ ఎక్సెప్ట్ లా వాళ్ళు తప్ప గ్రాడ్యుయేట్లో మీరు ఎనీ డిసిప్లిన్లో పాస్ అవుట్ అయి ఉంటే సరే ఎలిజిబుల్. ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్. రిజల్ట్ అవైటెడ్ క్యాండిడేట్స్ 2024 పాస్ అవుట్స్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. క్యాండిడేట్ అప్ టు 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ వాయిస్ ప్రాసెస్ ఆర్ ఎలిజిబుల్. అంటే ఎవరికైనా సరే వాయిస్ ప్రాసెస్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. అయితే ఈ జాబ్స్కి వచ్చేసి ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఇంపార్టెంట్. ఇందులో మీకు బేస్ చేసుకొని ఇంక్లూడింగ్ వీకెండ్ షిఫ్ట్స్ కూడా అయితే ఉంటాయి. అయితే ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు అంటే షార్ట్ లిస్ట్ అంటే ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళకు మెయిల్స్ ఇస్తారు. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు వచ్చి
3 కాపీస్ ఆఫ్ అప్డేట్ రిజ్యూమ్, 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఒరిజినల్ ఆధార్ కార్డు, 2 కాపీస్ ఆఫ్ ఆధార్ కార్డ్ అయితే మీరు ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీకు ఏ రోజు ఇంటర్వ్యూ ఇస్తారో ఆ రోజు మీరు అయితే వాకిన్కి అయితే వెళ్ళొచ్చండి. అండ్ డిస్క్రిప్షన్లో మీకు లొకేషన్ వైజ్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఏ లొకేషన్కి మీరు వాకిన్కి వెళ్ళాలనుకుంటే ఆ లొకేషన్ సంబంధించి మీరు అయితే అప్లై చేసుకోండి. తర్వాత వాళ్ళు మీకు మెయిల్స్ అయితే ఇస్తారండి. తర్వాత మీరు ఆ రోజు మీరు అయితే డాక్యుమెంట్స్ తీసుకుని వాకిన్కి అయితే వెళ్ళండి. నిజంగా ఇది ఒక మంచి అవకాశం చెప్పుకోవచ్చు. వాళ్ళు మన లొకేషన్కి వచ్చి వాకిన్స్ అయితే కనెక్ట్ చేస్తున్నారంటే అది కూడా మన లొకేషన్స్లో. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.